బొంబాయి నుంచి తెప్పించాం. ఎందుకు లేవాలి? ఈ సోఫా మాది కదా. అది చదివి వంట చేసుకుంటే హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకోవాలి. బెండకాయలు వంకాయలు వేయరు గారికి నా చేత్తో ఇవ్వడం నా అదృష్టం. సావిత్రి గారి అవార్డు అందుకోబోతున్న జమున గారిని ఆహ్వానిస్తున్నాను. జమున తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ కథానాయకి. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. జమున చిన్నతనం నుంచే నాటకాల్లో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతాన్ని, హార్మోనియంలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా ఆమె అభినయంకు చాలా మంచి మార్కులు వచ్చాయి. ఆ సినిమాతో సినిమాల్లోకి తెరంగేట్రం చేసింది ఆమె. తెలుగు, దక్షిణ భారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేసింది. పలు హిందీ సినిమాల్లో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థను నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆమె. 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయాల నుంచి తప్పుకున్నా కూడా 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు హీరోయిన్గా కొనసాగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే అందులో కేవలం కొంతమంది మాత్రమే తమ నటనా ప్రతిభతో ఇండస్ట్రీలో స్వేచ్ఛకుల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అటువంటి వాళ్లలో జమున ఒకరు. నిజానికి ఈమె మాతృభాష తెలుగు కాకపోయినా కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అరుదైన కథానాయికగా పేరుగాంచింది. కర్ణాటక రాష్ట్రంలో హంపీలో జమున పుట్టింది. అయితే కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్కు తరలిరావడంతో ఆమె బాల్యం అంతా కూడా గుంటూరు జిల్లా దుగ్గిరాల్లో గడిచింది. జమున అసలు పేరు జానాబాయ్. ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్యులు చెప్పడంతో ఆమె పేరును జమునగా మార్చారు. జమున స్కూల్లో చదివే రోజుల్లోనే నాటకాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. 1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు ఆమె. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ కూడా. 2014 నవంబర్ 10లో గుండెపోటుతో మరణించారు ఆయన. వంశీకృష్ణ కూతురు శ్రవంతి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు ఆమె. 1964లో ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు మూగ మనసులకు తీసుకున్నారు. 2008లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్లో జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. 89 ఏళ్ల జమున వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ 2023 జనవరి 27న హైదరాబాద్లో స్వగృహంలో తుది శ్వాస విడిచారామె.